హలో క్యూటీస్ అందరికీ కూడా వెల్కమ్ టు ఫిజిక్స్ వాళ్ళ తెలుగు. దిస్ ఇస్ మాధురి వెన్ను. ఈ రోజు మనము ఈ వీడియోలో గ్రామర్లో ఇంగ్లీష్ గ్రామర్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటో తెలుసుకుందాము. సో దాట్ మీరు ముందు ఇంపార్టెంట్ టాపిక్స్ తెలిస్తే ఇవన్నీ డిస్కస్ చేసేటప్పుడు జాగ్రత్తగా విని నేర్చుకునే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఆల్సో ఇవన్నిటిని అస్సలు మర్చిపోకండి. ఎండ్లో వీటిలో నుంచే లాస్ట్లో క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి ఈ వీడియో ఎండ్ వరకు కంపల్సరీ చూసేయండి. సో అసలు ఇంతకీ ఇంగ్లీష్లో గ్రామర్లో ఏమేమి టాపిక్స్ అడుగుతారు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్స్ మనకి చూసుకున్నట్లయితే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీకు కంపల్సరీ తెలిసి ఉండాలి. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ తెలిసి ఉంటేనే మీకు ఇంగ్లీష్ అన్నది ప్రాపర్గా అర్థమవుతుంది. కాబట్టి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ సెంటెన్సెస్ రాయడమే నేర్చుకున్నారా? ఫస్ట్ ఏం నేర్చుకున్నారు? ఏబిసిడి రాయడం నేర్చుకున్నారు కదా. ఇన్ ద సేమ్ వే గ్రామర్లో మీరు అడ్వాన్స్ లెవెల్ ఏది చేయాలి అన్న పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అన్నది మోస్ట్ మేజర్ అన్నమాట. సో ఇది తెలుసుకొని పెట్టుకోండి. అండ్ ఇది క్వశ్చన్ పేపర్లో మీకు డిక్షనరీ రైటింగ్లో, డిక్షనరీ ఎంట్రీలో కూడా అడిగే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ మనకి టెన్సెస్ ఏవైతే ఉంటాయో, ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, ఇందులోనూ పాస్ట్ పార్టిసిపల్ ఏంటి, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఏంటి, ప్రెజెంట్ కంటిన్యూస్ పర్ఫెక్ట్ టెన్స్ ఏంటి, ఇట్లాంటివి చాలా టెన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా జాగ్రత్తగా నేర్చుకోండి. అండ్ వీటిల్లో మీరు జనరల్గా ఏమైతే నేర్చుకోవాలి అంటే సబ్జెక్ట్ ఇంకా వర్బ్ అగ్రిమెంట్ ఉంటుంది కదా. సో ఈ సబ్జెక్ట్ ఇంకా వర్బ్ అగ్రిమెంట్ మీరు నేర్చుకున్నట్టయితే ఎడిటింగ్ ఆఫ్ ద ప్యాసేజ్ నేర్చుకోవచ్చు. అసలు వర్బ్ అంటే ఏంటి, సబ్జెక్ట్ అంటే ఏంటి, ఇవి ఎట్లా ఉండాలి అనేసి ఇవి నేర్చుకున్నట్లయితే మీరు ఎడిటింగ్ ప్యాసేజ్ అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ నానా. సో ప్రీవియస్ క్లాసెస్లో కూడా, ప్రీవియస్ ఇయర్స్లో కూడా మీ సీనియర్స్ ఇందులో ఇబ్బంది పడేవాళ్ళు. సో అట్లా మీరు ఇబ్బంది పడకూడదు లాస్ట్లో అంటే ఇప్పటి నుంచే ఇవన్నీ ప్రాక్టీస్ చేయడం నేర్చుకోండి. అండ్ ఆర్టికల్స్ నానా, ఏ, యాన్, ద ఉంటాయి కదా. సో అట్లా ఏ, యాన్, ద ఇవి ఎక్కడెక్కడ యూజ్ చేయాలి, ఇవన్నిటి గురించి కూడా మీకు క్వశ్చన్స్ అడుగుతారు. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ అవే కాకుండా మీకు ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ల నుంచి స్పెసిఫిక్గా కంజంక్షన్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. కంబైనింగ్ ఆఫ్ ద సెంటెన్సెస్లో ఇవి అడిగే ఛాన్సెస్ ఉంది. అండ్ ఆల్సో ప్రిపోజిషన్స్ గురించి అడుగుతారు నాన్న. సో డైరెక్ట్గా ప్రిపోజిషన్స్ గురించి అడుగుతారు. సో బ్లాంక్స్ ఇచ్చేసి వాటిలో ఫిల్ ఇన్ ద ప్రాపర్ ప్రిపోజిషన్ అంటారు కాబట్టి ఇది మోస్ట్ ఇంపార్టెంట్. అదే కాకుండా మీకు ఎడిటింగ్ ప్యాసేజ్ ఈజీ అనిపించాలి అంటే పంక్చుయేషన్ నేర్చుకోండి. ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి, ఎక్కడ కామా పెట్టాలి, ఎక్కడ కాలన్ పెట్టాలి, కొటేషన్ మార్క్స్ ఎక్కడ పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా డీటెయిల్గా నేర్చుకోండి. అండ్ దాని తర్వాత మీకు క్వశ్చన్ ట్యాగ్స్ ఉంటాయి. ఒక సెంటెన్స్ చెప్పిన తర్వాత లాస్ట్లో క్వశ్చన్ అడుగుతాం. సో అట్లా క్వశ్చన్ ట్యాగ్స్ అంటాము ఈ టాపిక్ని. సో వీటి బేస్డ్ కూడా మీకు క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇవి వెరీ బేసిక్ టాపిక్స్. సో వీటిని బేస్ చేసుకొని కూడా కొన్ని టాపిక్స్ ఉంటాయి గ్రామర్లో స్పెసిఫిక్గా. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్గా క్వశ్చన్ పేపర్లో అడుగుతారు. సో రిపోర్టెడ్ స్పీచ్ అనేసి అంటారు నాన్న. సో రిపోర్టెడ్ స్పీచ్లో స్పెసిఫిక్గా డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి. యాక్టివ్ వాయిస్ అంటే ఏంటి, ప్యాసివ్ వాయిస్ అంటే ఏంటి. యాక్టివ్ వాయిస్ అంటే ఇప్పుడు నేను మాట్లాడేది యాక్టివ్ వాయిస్, దాన్నే ప్యాసివ్ వాయిస్లో థర్డ్ పర్సన్ వాయిస్లో చెప్తాము. అండ్ ఆల్సో ఇక్కడ సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ అన్నది డిఫర్ అవుతుంది. సో అసలు సబ్జెక్ట్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి, వర్బ్ అంటే ఏంటి, ఇవి మీకు తెలిసి ఉండాలి ఇది చేయాలి అంటే. అదే కాకుండా డైరెక్ట్ స్పీచ్ ఉంటుంది. నేను చెప్పిన వర్డ్స్ ఎగ్జాక్ట్లీ నువ్వు రిపీట్ చేస్తే దాన్ని డైరెక్ట్ స్పీచ్ అనేసి అంటాం. నేను చెప్పింది దాన్ని ఆల్టర్ చేసి నువ్వు చెప్తే ఇండైరెక్ట్ స్పీచ్ అనేసి అంటాం. సో ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అదే కాకుండా మనము ప్రతి వర్డ్లో ప్రిఫిక్స్ ఉంటుంది, కొన్నిట్లో సఫిక్స్ ఉంటుంది. అంటే వర్డ్కి ముందు ఉండే ట్యాగ్ ఏదైతే ఉందో దాన్ని ప్రిఫిక్స్ అంటాము, వర్డ్కి తర్వాత ఉండే ట్యాగ్ని సఫిక్స్ అంటాము. సో వీటిని మనము కూడా మీకు క్వశ్చన్ పేపర్లో అడుగుతారు కాబట్టి కంపల్సరీ నేర్చుకోండి. దాని తర్వాత మనకి ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ గురించి అడుగుతారు నాన్న. సో ఇది కూడా చూసుకోండి. ఇది సిమిలర్ టు మనకి రిపోర్టెడ్ స్పీచ్ లాగానే ఉంటుంది. అండ్ కండిషనల్ సెంటెన్సెస్ అంటే కొన్ని సెంటెన్సెస్ని ఇఫ్ని యూజ్ చేసి మీకు కంబైన్ చేయమనొచ్చు, కొన్నిటిని హూమ్ని యూజ్ చేసి కంబైన్ చేయమనొచ్చు. సో అట్లా కండిషనల్ సెంటెన్సెస్ ఉంటాయి అన్నమాట. సో అది కూడా నేర్చుకుందాము. అండ్ ఎడిటింగ్ ప్యాసేజ్ అయితే కంపల్సరీ నేర్చుకోండి. సో ఇందులో మీకు సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ యూజ్ అవుతుంది, ప్రిపోజిషన్స్ యూజ్ అవుతాయి, పంక్చుయేషన్స్ యూజ్ అవుతాయి. సో ఇవన్నీ కూడా ఇందులో ఎడిటింగ్ ప్యాసేజ్లో యూజ్ అవుతాయి. హోమోఫోన్స్ అంటే ఏంటి, ఇవన్నిటిని కూడా ఎడిటింగ్ ప్యాసేజ్లో వాడతారు. అవే కాకుండా మీకు నౌన్స్ని యూజ్ చేసుకొని నౌన్ మోడిఫైయర్స్ ఉంటాయి. సో ఈ నౌన్ మోడిఫైయర్స్
వర్డ్స్ కూడా వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇవన్నీ కూడా మనకి ఇంగ్లీష్‌లో ఇంపార్టెంట్ గ్రామర్ టాపిక్స్. సో డోంట్ వరీ, ఇవన్నీ ఏంటో మీకు ఇప్పుడే అర్థం కావు. బట్ పోను పోను అర్థం అవుతాయి. మనము ఇవి స్పెసిఫిక్‌గా ఖడ్గం బ్యాచ్‌లో కూడా నేను క్లాసెస్ చెప్తాను. మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేస్తే నెక్స్ట్ వీడియోస్‌తో మీ ముందుకొచ్చేస్తాను ఆ టాపిక్స్ తోటి. సో ఇలా మీకు సబ్జెక్ట్ వైస్ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ చెప్పుకుంటూ ఎండ్ వరకు, అంటే మీ 10th క్లాస్ స్టార్టింగ్ నుంచి 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ అయ్యే వరకు మీకు ఒక ప్రాపర్ గైడెన్స్ ఉంటే ఎంత బావుంటుంది కదా! ఎంత మంచిగా స్కోర్ చేసుకోవచ్చు కదా! సో ఇలాంటి ఒక మంచి ఆప్షనే మీకు ఖడ్గం క్లాస్ 10th 2027 అన్నమాట. సో ఈ ఖడ్గం ఏపీ క్లాస్ 10th 2027 బ్యాచ్‌లో మీకు ఇది 2 ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో రెగ్యులర్ బ్యాచ్ అయినా, ఇన్ఫినిటీ బ్యాచ్ అయినా మీకు కామన్‌గా వచ్చేది ఏంటి అంటే లైవ్ లెక్చర్స్ అయితే కంపల్సరీ ఉంటాయి. సో లైవ్ లెక్చర్స్‌లో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ అవన్నీ డౌట్స్ కూడా మేము సాల్వ్ చేస్తాం. సో అదే కాకుండా మీకు ఇక్కడ లైవ్ లెక్చర్స్‌తో పాటు ఇన్ఫినిటీ నంబర్ ఆఫ్ టైమ్స్ మీరు ఎన్ని టైమ్స్ చూడాలనుకున్నా కానీ అది రికార్డెడ్ సెషన్స్ ఉంటాయి. ఎందుకు అంటే ఇప్పుడు కొన్ని మెంబర్స్‌కి లైవ్‌లో ఒకసారి చూస్తే అర్థమవుతది. బట్ మళ్ళీ అదే టాపిక్ ఇంకొకసారి రివిజన్ చేస్తే బావుండు అనిపిస్తది. సో మళ్ళీ కూడా మీరు అదే వినొచ్చు. అండ్ అదే కాకుండా మీకు ఎవ్రీ క్లాస్ తర్వాత కూడా డీపీపీస్ అని డైలీ ప్రాక్టీస్ పేపర్స్ ఉంటాయి. సో అందులో మీరు ప్రాక్టీస్ చేసుకున్నట్టయితే మీకు ఆ క్లాస్ ఉన్న టాపిక్ ఎంతవరకు అర్థమైందో, కాలేదో అనేసి కూడా టెస్ట్ చేసుకోవచ్చు. అదే కాకుండా ప్రతి చాప్టర్ అయిపోయాక చాప్టర్ టెస్ట్ కూడా ఉంటుంది. అండ్ ఇవన్నిటి యొక్క వీడియో సొల్యూషన్స్ కూడా మీకు ఉంటాయి. సో క్వెషన్స్ ఇచ్చేయడమే కాదు, ఆ క్వెషన్‌కి ఎలా ఆన్సర్ చేయాలి, ఏమేం కీ వర్డ్స్ ఉండాలి, ఏమేం కీ పాయింట్స్ ఉండాలి, ఎన్ని మార్క్స్ క్వెషన్‌కి ఎన్ని మార్క్స్ ఆన్సర్స్ ఉండాలి, ఇవన్నీ కూడా మేము మీకు డిస్కస్ చేస్తాము. సో అదే కాకుండా ప్రీవియస్ ఇయర్స్ క్వెషన్ పేపర్స్ ఉంటాయి కదా! ఆ ప్రీవియస్ ఇయర్స్ క్వెషన్ పేపర్స్ యొక్క ఈ బుక్ విత్ సొల్యూషన్స్ మీకు ఉంటుంది. సో ఇదంతా కూడా మీకు జస్ట్ 2499 రూపీస్‌కి మాత్రమే వస్తుంది. అండ్ ఇలా కాకుండా మాకు ఎవ్రీ మంత్ ప్రాపర్ గైడెన్స్ కావాలి అండ్ ఆల్సో ఎవ్రీ మంత్ ఫ్యాకల్టీ తోటి ఇంటరాక్ట్ అవ్వాలి అనుకుంటున్నాము డైరెక్ట్‌గా అనేసి అనిపిస్తే, అండ్ ఆల్సో ఇక్కడ మీకు రిజల్ట్ అనాలిసిస్ తెలుసుకోవాలి అని ఉంటే లాస్ట్ మంత్‌కి ఈ మంత్‌కి ఎంత ఇంప్రూవ్‌మెంట్ ఉంది, ఫ్యాకల్టీ ద్వారా మీకు కొన్ని ఇన్పుట్స్ తెలియాలి అనుకుంటే, మీకు ఒకవేళ ఫ్లాష్ కార్డ్స్, ఇంకా ఫార్ములా షీట్స్, ఈక్వేషన్ షీట్స్ ఇవన్నీ కూడా మీకు ఈ బుక్ కావాలి అనుకుంటే ఇంకొక మంచి ఆప్షన్ ఏంటి అంటే ఖడ్గం ఇన్ఫినిటీ. ఇది జస్ట్ 3499కి మాత్రమే వస్తుంది. అండ్ గుర్తుపెట్టుకోండి, ఈ ప్రైస్ మొత్తం ఇయర్‌కి కలిపి, సో యాన్యువల్ మొత్తం ఇయర్ ఫీజ్ నానా ఇది. సో ఇంత తక్కువకి అయితే మీకు ఇంకెక్కడ కూడా ఆప్షన్ దొరకదేమో. అండ్ ఇక్కడ మీరు ట్యూషన్‌కి వెళ్ళినా కానీ మంత్లీ మినిమం 800 ఉంటుంది. బట్ ఇది ఇయర్లీ ప్రైస్ వచ్చేసరికి ఇంత వన్ టైం పేమెంట్ చేస్తే సరిపోతుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. సో ఇంతకీ నెక్స్ట్ వీడియో ఏం చూడాలనుకుంటున్నావు, నీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా 10th క్లాస్ రిలేటెడ్ అనేసి కింద కామెంట్ చేసి చెప్పేసి మీ ఒక ప్రతి కామెంట్‌కి కూడా మేము రిప్లై ఇచ్చి ఇంకొక వీడియో చేస్తాము. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంటిల్ దెన్ దిస్ ఇస్ మాధురి వెన్ను సైనింగ్ ఆఫ్. బై బై, టేక్ కేర్, హ్యాపీ లెర్నింగ్.